ఈ ఊర్లో విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ ఆల్రెడీ ఫామ్ అయింది. ఇక్కడ సర్పంచ్ గారు ఇస్ ద చైర్మన్. సో ఫామ్ అయిందా లేదా ఇక్కడ? రోడ్ సేఫ్టీ కమిటీ అయింది. సో రోడ్ సేఫ్టీకి ఒక ముఖ్య ఉద్దేశం, ఊరిలో చిన్న చిన్న రోడ్ సేఫ్టీ గురించి ఇష్యూస్ ఉన్నాయి. ఈ టర్న్ కొంచెం స్పీడ్లో ఇక్కడ వెహికల్ డ్రైవ్ చేస్తే 100% యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ బ్లాక్ స్పాట్ కూడా ఉంది. ఈ టర్నింగ్ టైంలో అక్కడ విజిబిలిటీ లేదు. సో ఈ స్పాట్ ఐడెంటిఫై చేయండి. మొత్తం ఊర్లో కొన్ని అప్రోచింగ్ రోడ్లో పాట్ హోల్ ఉన్నాయి, పెద్ద ట్రీ ఉన్నాయి. సో ఇది విలేజ్ రోడ్ సేఫ్టీకి ముఖ్య ఉద్దేశం. ఇది ఊర్లో ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేయండి. తర్వాత చిన్న ప్రాబ్లం ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి వి విల్ సాల్వ్ ఇక్కడ. కానీ పెద్ద ప్రాబ్లం వస్తే R&B డిపార్ట్మెంట్ అదర్ డిపార్ట్మెంట్ నుంచి సాల్వ్ అవుతాయి. సో ఇది ముఖ్య ఉద్దేశం విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ. లాస్ట్ 2-3 మంత్ నుంచి ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందా ఇక్కడ లేదా? సో ఇది మీ అందరికీ చాలా గుడ్ న్యూస్, యాక్సిడెంట్ ఇక్కడ జరగలేదు. కానీ యాక్సిడెంట్ గురించి 3-4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఆల్మోస్ట్ ఈ ఉదాహరణ 100 యాక్సిడెంట్ జరిగితే ఆల్మోస్ట్ ఛాన్స్ టు యాక్సిడెంట్. సో కంప్లీట్ అవాయిడ్ చేయండి ఇది డ్రంక్ అండ్ డ్రైవ్. సెకండ్ ఇంపార్టెంట్, హై స్పీడ్. బికాజ్ ఈ టర్నింగ్లో ఈ చాలా టర్నింగ్ ఉంది. ఇన్ హై స్పీడ్లో 100% దెర్ ఈజ్ ఛాన్స్ టు యాక్సిడెంట్. సో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ అవాయిడ్ చేయండి. సెకండ్, హై స్పీడ్. దెన్ రాంగ్ వే డ్రైవింగ్. ఈ ఊరు నుంచి చాలా మిట్టి శాండ్ కూడా నడుస్తుంది. ట్రాక్టర్ కూడా బాగా నడుస్తుంది ఇక్కడ. సో ట్రాక్టర్ డ్రైవర్కి కూడా నా పోలీస్ తరఫు నుంచి ఒక అడ్వైస్, మైనర్ పిల్లలు కంప్లీట్లీ అవాయిడ్ చేయండి ట్రాక్టర్. బికాస్ ట్రాక్టర్ ఈజ్ అ పెద్ద వెహికల్. మైనర్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అవాయిడ్ చేయండి. సో ఇది ఓన్లీ 3: డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ అండ్ హై స్పీడ్. ఈ 3 ప్రాబ్లం ఫాలో చేస్తే 100% యాక్సిడెంట్ తగ్గింది. సో ఈ 2 విషయం పోలీస్ తరఫు నుంచి ఉమెన్ సేఫ్టీ అని అరైవ్ అలా. నెక్స్ట్ ఒక వీక్ తర్వాత ఈ ప్రోగ్రామ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కంప్లీట్ అవుతుంది. తర్వాత కూడా ప్రతి ఒక్క ఊరిలో సేమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పోలీస్ సైడ్ నుంచి కండక్ట్ చేస్తాము.